అందరికీ జై శ్రీకృష్ణ. ఈరోజు మనము భగవద్గీతలోని 12వ అధ్యాయము భక్తి యోగము గురించి తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయః. భక్తి యోగః. అర్జున ఉవాచ అయితే ఈ భక్తి యోగము భగవద్గీతలోని అన్ని యోగాలలో కల్లా శ్రేష్టమైన సులభమైన యోగం. ఎందుకంటే భక్తి అనేది ప్రతి ఒక్కరి మనసులో కూడా ఒక పుష్పం వలె చాలా సులభంగా వెలుగొందుతుంది. కాబట్టి దీనికి వ్యయ ప్రయాసాలు ఎక్కువ ఉండవు. కాబట్టి భక్తి అనేది మనసుకు సంబంధించినది. కాబట్టి భక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి ఈ భక్తి యోగమును మొదటగా అందరికీ వివరించాలని కోరుకుంటున్నాను. అయితే ఈ భక్తి యోగం లోపల అర్జునుడు ఒక సందేహమును శ్రీకృష్ణ పరమాత్మకు అడుగుతాడు. అది ఏ విధంగా అంటే శ్లోకం ద్వారా అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు ఈ విధంగా అడుగుతాడు. ఓ శ్రీకృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగులెవరు అంటే సాకార రూపులు భక్తులు, నిరాకార రూపాన్ని ధ్యానించే భక్తులు. రెండు విధాల భక్తులు ఉన్నారు. సాకారము అంటే శ్రీ మహావిష్ణువుని లేక శ్రీకృష్ణుని శ్రీరాముణ్ణి ఈ విధంగా ఒక ఆకారాన్ని ధ్యానించే భక్తులు. ఇక నిరాకార భక్తులు అంటే ఎటువంటి ఆకారము లేని ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీమన్నారాయణుడు. ఆ ఆకారము లేని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించే భక్తులు మరికొందరు. ఈ రెండు రకాల భక్తులలో ఎవరు శ్రేష్ఠులు అని శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు అడుగుతాడు. ఎందుకంటే ఎవరు శ్రేష్ఠులైతే నేను కూడా ఆ విధమైన భక్తుడిని కావచ్చు అని. ఎవరైనా సరే శ్రేష్టమైన దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి అర్జునుడు కూడా ఎవరైతే శ్రేష్ఠులో ఆ విధమైన భక్తునిగా మారడానికి నేను ఉపయోగపడుతుంది అని ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది. ఇది మనకు కూడా ఉపయోగమే. ఏ విధమైన భక్తుడు పరమాత్మకు శ్రేష్టమైన వాడు అనేది తెలుసుకోవాల్సిన విషయం. పరమాత్మకు ఏ భక్తుడు అంటే ఇష్టము. అయితే పరమాత్మ ఈ విధంగా దానికి జవాబు ఇవ్వడం జరుగుతుంది. శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేత తే మే యుక్తతమా మతాః. అప్పుడు అర్జునునకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది.
పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత భక్తి శ్రద్ధలతో సగుణ రూపమును నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలు నిష్ఠ కలిగి నిరంతరము కూడా పరమాత్మను ఎవరైతే సంపూర్ణంగా నమ్మి సంపూర్ణంగా విశ్వాసించి భక్తి ప్రార్థనలు ఆరాధన చేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఆ పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రులైన భక్తులు అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మని చెప్పడం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధతో మనము ఏ పని చేసినా కూడా మనకు తత్ఫలితమైన జ్ఞానం లభిస్తుంది. మనం చేసే ప్రతి చిన్న కార్యము, ప్రతి చిన్న పని శ్రద్ధతో భగవంతుని ధ్యానంతో చేస్తే మనకు ఖచ్చితంగా ఆ భగవత్ ప్రాప్తి, ఆ భగవంతుని కృప సంభవిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ భక్తుడు అనేది కాదు, ఎంత శ్రద్ధ అనేది ముఖ్యమైనది. నువ్వు ఎంత శ్రద్ధతో చేస్తున్నావు, ఎంత నిష్ఠతో చేస్తున్నావు అనేది ఇక్కడ కొలమానం. ఎటువంటి భక్తుడేవో అని కాదు, ఎంత ధనం ఇస్తున్నావు అన్నది కాదు, నీ మనసు లోపల ఎంత శ్రద్ధ, ఎంత ప్రేమ ఆ భగవంతునికి నీ లోపల ఉన్నది ఆ భగవంతుడు చూస్తాడు, పరీక్షిస్తాడు. నీ లోపల ఉన్నటువంటి శ్రద్ధ భక్తి కొలమానంగా తీసుకొని అప్పుడు నీకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి నీకు కావలసింది ధనము లేక ఏ విధమైనటువంటి భక్త్యో కాదు, కావలసింది శ్రద్ధ. శ్రద్ధతో శబరి వలె ఎంగిలి పండ్లను తినిపించిన తింటాడు. శ్రద్ధతో ఇక్కడ విదురుని వలె అరటి తొక్కలను తినిపించినా కూడా తింటాడు. కాబట్టి ఆ పరమాత్మ భక్తిని యొక్క మనస్సును గ్రహిస్తాడు, కానీ భక్తుడు ఇచ్చే కానుకలను కాదు. కాబట్టి మన మనస్సే భగవంతునికి కానుక. మన మనస్సు లోపట ఎటువంటి కల్మషము లేకుండా, ఎటువంటి దుస్సంకల్పనలు దుర్భావనలు లేకుండా పరమాత్మను మనం ధ్యానం చేస్తే పరమాత్మ ఒక మల్లె పుష్పము వలె మన మనస్సుని స్వీకరించి మనకు అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి మనస్సే ప్రధానమైనది. మనస్సు లోపల భావన, ఆ భావన ఏర్పరచుకున్న దాన్ని బట్టి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. యద్భావం తద్భవతి. నీవు ఎటువంటి భావనను కలిగి ఉంటావు అటువంటి అనుగ్రహాన్ని, అటువంటి ఫలితాన్ని నువ్వు పొందుతావు. అదే పరమాత్మ చెబుతాడు. మరొక భాషలో కుటభావాయ్ తతదేవాయ్. ఎక్కడైతే భావన ఉంటుందో అక్కడనే పరమాత్మ ఉంటాడు అని మరొక భాషలో చెప్పడం జరిగింది. భాష ఏదైనా లేక వేషం ఏదైనా లేక రూపం ఏదైనా, నీ యొక్క మనస్సు అనేది ప్రధానమైనది. మనసు లోపల ఎటువంటి కల్మషము లేకుండా ఆ భగవంతునికి
నీ మనస్సుని సంపూర్ణంగా అర్పించి ప్రేమతో నువ్వు చేసే ఏ చిన్న భక్తి కార్యమైనా కూడా ఆ పరమాత్మకు చాలా ప్రీతిని కలిగిస్తుంది, ఆ పరమాత్మ సంతోషింపజేస్తుంది. కాబట్టి మనము చేసే ప్రతి చిన్న కార్యాన్ని కూడా ఉదయం లేచినప్పటి నుంచి మొదలుకొని నిద్రించే వరకు, నిద్రించినప్పుడు కూడా మనము పరమాత్మను ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి అడుగులో, ప్రతి శ్వాసలో, ప్రతి కదలికలో, ప్రతి దృశ్యంలో మనం పరమాత్మని వెతికితే అప్పుడు నీకు కావలసిన యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది. అందుకే మన ప్రాచీన గ్రంథము లోపల చాలా గ్రంథాలలో కూడా ఉదయం లేచిన మొదలుకొని నిద్రపోయే వరకు కూడా పరమాత్మకు సంబంధించిన ఏ కాలము లోపల ఏ ప్రార్థనలు చేయవలసి ఉంటుంది అనేది కొన్ని విషయాలు చెప్పారు. ఉదయం లేవగానే ప్రాతస్మరణ, స్నానం చేసేటప్పుడు స్నాన మంత్రము, భుజించేటప్పుడు భోజన మంత్రము, 3 పూటల కూడా త్రికాల సంధ్య, పడుకునేటప్పుడు రామస్కందం. ఈ విధంగా నిద్రపోయినప్పుడు పరమాత్మ యొక్క పాదుకలపైన, చరణాలపైన తన మనస్సుని లగ్నం చేసి నిద్రపోవడం. ఉదయం మేలుకున్న మొదలుకొని నిద్రపోయేంత వరకు కూడా ఆ పరమాత్మకు ఏ ఒక్క క్షణం కూడా దూరంగా ఉండకుండా మన ప్రాచీన గ్రంథాలలో చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ పరమాత్మకు చాలా దగ్గరగా, పరమాత్మకు చింతనే చేర్చి చాలా చిన్న చిన్న విషయాలు మనకి చెప్పడం జరిగింది. నేను కూడా కొన్ని మీకు తెలియజేస్తున్నాను. భుజించేటప్పుడు ఎటువంటి భావనతో భుజించాలి, ఎటువంటి శ్లోకాలను చదవాలి భగవద్గీతలో. అదేవిధంగా తదుపరి ప్రాతకాల స్మరణ, త్రికాల సంధ్య, నిద్రపోయే ముందు చదివే శ్లోకాలు, నిద్రలో ఎటువంటి భావనతో నిద్రపోవాలి, ఇవన్నీ కూడా మీకు తదుపరి వీడియోలలో మీకు నేను వివరిస్తాను. ఇవి చూడడానికి చాలా చిన్నవిగానే అనిపిస్తాయి, కానీ పరమాత్మకు ఎంత చేరువ చేస్తాయంటే మనం పరమాత్మను విడిచి ఉండలేము. పరమాత్మ మనపైన అపారమైన కృపా కటాక్షాలను కొనసాగిస్తాడు. మనం చేసే చిన్న పనే వృతాభక్తి రాముణ్ణి ఎంతగానో ఉల్లాసాన్ని, మనస్సు లోపల ఉత్సాహాన్ని నింపుతుంది. అదేవిధంగా మనం చేసే చిన్న భక్తి వృతాభక్తి అయినా కూడా ఆ పరమాత్మను చాలా ఇంప్రెస్ చేస్తుంది. చిన్న పని అని అనుకోకండి, చిన్న పనులే పరమాత్మను చాలా ఇంప్రెస్ చేస్తాయి. కాబట్టి మనం చేసే ప్రతి పని లోపల కూడా పరమాత్మను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఎటువంటి భక్తుడని కాదు, ఎటువంటి కానుకలని కాదు, ఎటువంటి పూజలని కాదు. ప్రతి పనిలో, ప్రతి నడకలో, ప్రతి శ్వాసలో కూడా ఆ పరమాత్మే, ఆ శ్రీకృష్ణ పరమాత్మయే, ఆ శ్రీమన్నారాయణుడే మనకు కొలువై ఉండాలి. అప్పుడు ఆ పరమాత్ముని యొక్క కృపా కటాక్షాలు నీకు తప్పకుండా లభిస్తాయి. నీ యొక్క జీవితంలోని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జై శ్రీమన్నారాయణ. తదుపరి కార్యక్రమాలను మళ్ళీ చెప్పుకుందాం. అందరికీ జై శ్రీకృష్ణ.